హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో పైపింగ్ ఎలా వేస్తారో చూపిస్తాను. నెక్‌కి అదేవిధంగా హ్యాండ్‌కి కూడా. అయితే మనం తీసుకున్న కాస్ట్‌ని బట్టి, మనం తీసుకున్న దాన్ని బట్టే మన పైపింగ్ ఫినిషింగ్ కూడా వస్తుంది. సో, ఇప్పుడు చూడండి నేనైతే క్రాస్‌కున్న క్లాత్‌ని తీసేసుకున్నాను. ఒక 2, 3 పీసులు. నేను నెక్‌కి వేస్తాను. అదేవిధంగా హ్యాండ్‌కి కూడా వేస్తాను. నెక్‌కి ఖచ్చితంగా క్రాస్‌కున్న పీస్ మాత్రమే ఉండాలండి. కానీ హ్యాండ్‌కి వేసేటప్పుడు క్రాస్‌గా ఉన్నా పర్లేదు, స్ట్రెయిట్‌గా ఉన్నా కూడా పర్లేదు. సో, మొత్తానికి నేనైతే ఒకటే పీస్ అయితే తీసుకున్నాను. సో, వన్ సైడ్ 1.5 వరకు కట్ చేసుకొని, వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కట్ చేశాను. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసుకోవాలి. చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. మొత్తం అంతా కూడా ఇలా నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేనైతే బోట్ నెక్ అండి. ఇది వచ్చేసి బోట్ నెక్ కోసం అయితే నార్మల్‌గానే వేస్తున్నాను. ఎలాంటి ఇన్విజిబుల్ పైపింగ్ ఏం వేయట్లేదు. ఇలాగ నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత రౌండ్ తిరిగే చోట ఎక్కడ సాగదీయకుండా చూసుకోండి. ఇలాగ నేను చూస్తున్నారు కదా, నేను ఎలాగైతే బ్యాలెన్స్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నానో అలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. అప్పుడు షేప్ అనేది బాగా కనిపిస్తుంది. తర్వాత 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగ స్టార్టింగ్లో మీరు నాట్ వేసుకున్నా పర్లేదు, వేయకపోయినా పర్లేదు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఫోల్డ్ చేసేసుకుని నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేయాలి. చూడండి మనం ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నామో చూడండి, నేను ఇలాగ నీట్‌గా థ్రెడ్ అనేది ఎంత లావు ఉందో చూసుకోవాలన్నమాట. థ్రెడ్ లావుని బట్టే మనకి ఫోల్డింగ్ అనేది ఉంటుంది. సన్నగా ఉంటే సన్నగా వస్తుంది, లావుగా ఉంటే లావుగా వస్తుంది. చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేయాలి. చాలా టైట్‌గా పట్టుకోవాలండి. థ్రెడ్ అనేది లూజ్ రాకూడదనమాట. లూజ్ రాకుండా ఫోల్డింగ్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా అంతే బాగా వస్తుంది. సేమ్ థ్రెడ్ ఉన్నట్టే ఉంటుంది. నార్మల్ పాదంతోనే ఎక్కడ కూడా నేను సింగిల్ పాదం వాడట్లేదు. సో, ఇది కూడా అయిపోయింది. మీరు కుట్టు వేయాలనుకుంటే వేసుకోవచ్చు ఇంకో సైడు. నేనైతే హెమ్మింగ్ చేయిస్తానండి. వీళ్ళు హెమ్మింగ్ అయితే చేయమన్నారు, బయటకి కుట్టు కనిపించకూడదు అన్నారు. సో, ఇదైతే పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్‌లో ఇలాగా మనకి డబ్బా షేప్‌లో వచ్చిందనమాట. ఆ మోడల్ నెక్ అయితే ఇచ్చాను. ఈ బ్లౌజ్ కటింగ్ పెడతాను. ఇది కూడా బోట్ నెక్కే. బ్యాక్‌లో మనకి స్క్వేర్ టైప్ అనమాట. స్క్వేర్ టైప్‌లో వచ్చింది. ఇప్పుడు మనం ముందు ఎలాగైతే పైపింగ్ వేసుకున్నామో సేమ్ అదే మెథడ్‌లో వేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా చూడండి. ఇలా నీట్‌గా వేసేసుకొని మళ్ళీ ఇటు తిరగాలి. ఇటు తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలన్నమాట. ఖచ్చితంగా కిందకి దిగి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. మళ్ళీ నా వైపుకి ఇలా తీసుకున్నాను. ఇక్కడ కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా ఏదైనా పిన్ని సహాయంతో అటువైపుకి నుంచి ఇటువైపుకి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకోండి, కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా? కొంచెం ముందుకు వెళ్తే ఇంకా బాగా వస్తుంది. ఇలాగా చిన్న ఫోల్డింగ్ లాగా వస్తుంది. అది దాన్ని మనం బయటకు తీయడానికే మనం ఒక పిన్ అనేది తీసుకోవాలి. సో, ఇక్కడ కూడా అంతే చూడండి. ఇలా సూదిని కిందకి దింపి దీన్ని కూడా ఇలాగా సైడ్కి ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేస్తే నీట్‌గా వస్తుంది. ఇలా ఇక్కడ నేను హుక్స్ పట్టి, కాజా పట్టి వస్తుందండి. అది కుట్టిన తర్వాత పైపింగ్ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. సో, అదైతే ముందు కుట్టుకొచ్చేస్తాను. ఇటు సైడ్కి వచ్చేసి కాజా పట్టి, హుక్స్ పట్టి వస్తుందన్నమాట. నాకు హుక్స్ పట్టి వచ్చింది. హుక్స్ పట్టి అయితే స్టిచ్ వేసాను. ముందు స్టిచ్ వేసుకున్న తర్వాత మీరు పైపింగ్ వేసుకోవాలి. నేను మర్చిపోవడం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళి వేసుకోవాల్సి వచ్చింది. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఒక పావించి వదులుకుని ఎక్స్ట్రా క్లాత్ అని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగ స్క్వేర్ ఉన్న చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. మనకి షేప్ అనేది హైలైట్ అవుతుందన్నమాట. ఇలా రౌండ్ తిరిగే చోట కూడా నీట్‌గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి 12వ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని లూజ్ రాకుండా చూసుకోండి. థ్రెడ్కి క్లాత్కి కరెక్ట్గా థ్రెడ్ ఎంతలా ఉందో క్లాత్ కూడా ఫోల్డింగ్ అంతే ఉండాలన్నమాట. లూజ్ రాకూడదు. లూజ్ రాకుండా చూసుకోవాలి. ఇక్కడ చూడండి చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫినిషింగ్ రాక. మీరు ఏం చేయాల్సింది ఏమి లేదు. అక్కడ ఇబ్బంది పడితే బయటకు వచ్చేసి కొద్దిగా సదురుకుని అప్పుడు లోపలికి వెళ్ళాలండి. అంతే, ఇంకేం లేదు. ఇలా తిరిగినప్పుడు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే బయటకు వచ్చేసి మీరు ఫోల్డ్ చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నమాట. అలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసేయండి. ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలి. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా లోపలికి క్లాత్‌ని అంతా ఇలా పంపించేసేయండి. ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చేటట్టే చూసుకోవాలి మ్యాక్సిమం. ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే డబ్బా షేప్ వచ్చేసింది చూసారా అక్కడ, అలా వస్తుందన్నమాట. సో, ఇక్కడ కూడా అంతేనండి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్‌గా సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. ఇలా రావాలి. ఐరన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా సరే పైపింగ్ వేసిన తర్వాత ఐరన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇలా కుట్టుకుంటూ వచ్చేయటమే. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా ఇవి మన వైపుకి వచ్చేసుకుని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ ఒక పావించి వదిలేసాం కదా, దాన్ని ఫోల్డింగ్లోకి పెట్టేసుకుందాం.
ఫోల్డింగ్లోకి పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి. చూడండి డబ్బా షేప్ వచ్చింది కదా, అలాగే రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూడండి రెండోది కూడా అంతే, ఇలా పెట్టుకుని కుట్టుకుంటే అయిపోతుంది. నేనేం చూపించను, మీరైతే చేసేయండి అది. ఇప్పుడు హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తానండి. సో మీరు క్రాస్గా తీసుకున్నా పర్లేదు, స్ట్రైట్గా తీసుకున్నా పర్లేదు. నేనైతే ఆల్రెడీ క్రాస్గా ఉన్న క్లాత్ ఉంది కదా, ఏం చేస్తానంటే మధ్యలో థ్రెడ్ పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతాను. ఇన్విజిబుల్ పైపింగ్ కదా అందుకుని. మధ్యలో ఒక నాట్ వేసేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. ఇన్విజిబుల్ పైపింగ్ నాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఒక నాట్ వేసేసుకుని ఇక్కడ స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు. స్టార్టింగ్లో మీకు రాకపోయినా ముందుకు వెళ్ళే కొద్దీ వస్తుంది. స్టార్టింగ్లో కొంచెం ఫినిషింగ్ మిస్ అయినా తర్వాత సెట్ అయిపోతుంది అనమాట. నాదైతే అలాగే సెట్ అయిపోతుందండి. ఇప్పుడు సెట్ అయిపోయింది చూసారా, స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి పాత మించి క్లాత్ తోటి ఉంచుకుంటే మన హ్యాండ్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. హ్యాండ్ కొద్దిగా టైట్గా తొడుగుతారు కదా, అందుకుని అక్కడ గుచ్చుకుని ఉండటానికే మన పైపింగ్ అనేది ఇలా వేయాలన్నమాట. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే, మొత్తం కూడా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే లాస్ట్ వరకు. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకుని ఇలాగ థ్రెడ్ని కట్ చేసుకుని పాదం ఇంచ్ అయితే ఉంచుకుని క్లాత్ని మిగతాదంతా కట్ చేసుకోవాలి. నీట్గా చేసుకోవాలన్నమాట. మన హెచ్చు తగులు ఉంటాయి కదా, అవన్నీ కరెక్ట్గా నీట్గా వచ్చేటట్టు చెక్ చేసుకోవాలి. ఇలాగా చూడండి ఎలాగైతే చెక్ చేస్తున్నానో అలాగా. ఇప్పుడు చూడండి నాకు ఫస్ట్ నుంచి చేతి వాళ్ళని బట్టి ఇటు వచ్చింది. మీరు ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ, లేకపోతే మీకు ఎంత పెట్టాలి ఏంటనే తెలీదు. సో ఇక్కడి నుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేయటమే. మనం ఎంతైతే గీత గీసామో గీత పైనే థ్రెడ్ వచ్చేటట్టు చూసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంతే. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని సేమ్ ఇప్పుడు ఎలాగైతే కుట్టామో అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని చూడండి ఇది కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడంటే నాకు స్టార్టింగ్లో సరిగ్గా రాలేదు కదా, ఆ చిన్న పీస్ అనమాట. అది కూడా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి స్టిచ్ వేసాను. మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఆ థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టు వేసుకున్నారంటే లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసేద్దాం. చూడండి ఎంత బాగుందో చూసారా. ఇలా వేయటం వల్ల కస్టమర్స్ అనేది పెరుగుతారండి. పైపింగ్ హ్యాండ్స్కి ఇన్విజిబుల్ వేసుకోవాలి. ఇలాగా ఇదంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అరచేతి సహాయంతో సపోర్ట్ తీసుకుని స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలాగా ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఈ సైడ్ కూడా కట్ చేసేయండి క్లాత్. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి అలా వచ్చింది, అంటే ఎక్కడ అతుకులు అనేవి పడలేదన్నమాట. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే. మనకి ఇటు పెట్టేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని నేనైతే పాతాన్ని ఇటువైపుకి వచ్చేటట్టు సెట్ చేసుకున్నమాట. అంటే ఎలా సెట్ చేసుకోవాలంటే నేను ఆల్రెడీ మన వీడియోలో టైలరింగ్ ఛానల్ వీడియోలో చాలాసార్లు చెప్పాను కదా, మనకి సూది అనేది ఒకవైపుకి పెట్టుకోవాలన్నమాట. ఒకవైపుకి వచ్చేటట్టు పెట్టుకుంటే ఆ రెండో పాదం వైపుకి మనకి థ్రెడ్ పడడానికి ప్లేస్ ఉంటుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయండి. ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసేసి గోరుతో గీకేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా.
ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా కూడా అంతే మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మీరు ఇదే మెథడ్లో కానీ పైపింగ్ వేశారంటే మీకు కస్టమర్స్ ఖచ్చితంగా పెరుగుతారండి. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.